క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నోవహు మొదటి కుమారుడైనటువంటి యాపేతు యొక్క కుటుంబం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఒకసారి చూసినట్లయితే యాపేతు యొక్క మొదటి కుమారుడు గోమోర్, రెండవ కుమారుడు మాగోగు, మూడవ కుమారుడు మదాయ్, నాలుగవ కుమారుడు జబాల్ అంటే యవాన్ అంటారు, తర్వాత తుబాల్, ఆరవ కుమారుడుగా మెషకు, ఏడవ కుమారుడుగా టైరస్. ఈ 7 కుమారులు కూడా ఆయన యొక్క చరిత్ర, నోవహు కుమారులైనటువంటి ఈ 7 కూడా వారి యొక్క జీవితాన్ని మనము చాలా క్లియర్గా ఏ ప్రాంతాల్లో వారు జీవించారో, ఏ విధంగా వారు ప్రయాణం చేశారో, వారి యొక్క కల్చర్ ఏంటో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గోమరు వెళ్ళినటువంటి ప్రదేశాల గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే చాలా క్లియర్గా మనకు ఒక విషయం బయలుపరచబడుతుంది. ఆసియా మైనర్ అనేటువంటి ప్రాంతం అది. ఈ ప్రాంతానికి మరొక పేరుంది, అనటోలియా. ఈ ప్రాంతము ఎక్కడుందనంటే పెనిన్సులా, అంటే అరేబియన్ పెనిన్సులా. ఆ తర్వాత మనము లేటెస్ట్ గా కానీ మనం చూసినట్లయితే దీన్ని టర్కీ, ఉక్రెయిన్, జర్మనీ. అంతేకాదు అతి శీతలంగా ఉన్నటువంటి ప్రదేశాలు, అంటే ఎక్కువగా చలిగా ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఈ గోమోరు తనకు అనుగ్రహించినటువంటి బిడ్డలందరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నివసించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ కుమారుడైనటువంటి మాగోగు ఆ జనరేషన్స్ ఎటెళ్ళాయనంటే ఉత్తర ఆసియా ప్రాంతంలో వీళ్ళు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసిన దాంట్లో వీరున్నటువంటి ప్రదేశాలు రష్యా, కజకిస్తాన్లో ఎక్కువగా వీళ్ళు సెటిల్ అవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాగోగు వెళ్ళినటువంటి ప్రదేశాలలో చాలా పెద్ద పెద్ద మైదానాలు, అంటే ఓపెన్ ప్లేస్లలో, అంతేకాకుండా గడ్డి భూముల్లో నివసించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర కనపడుతూ ఉంది. మనం ముందుగా చూసినట్లయితే గోమోరును చూస్తూ ఉన్నాము, రెండవ కుమారుడైనటువంటి మాగోగును చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ మనకు కవర్ అయినట్టు కనపడతా ఉంది. టర్కీ, ఉక్రెయిన్, జర్మనీ, అలాగే రష్యా, కజకిస్తాన్, ఈ 2 కుమారులు ప్రయాణం చేసినట్టు మనకు చాలా క్లియర్ గా కనపడతా ఉంది. ఇక మూడవ కుమారుడు గురించి మనం తెలుసుకుందాం. మూడవ కుమారుడుగా మదాయిని చూస్తూ ఉన్నాం. ఈ మదాయి పేరే ఒక దేశంగా ఏర్పడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మదాయి నివసించినటువంటి ప్రదేశాలు కానీ మనం చూసినట్లయితే ఉత్తరము, పడమరము, అంటే నార్త్ వెస్ట్ సైడు ఆయన ప్రయాణం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మాదాయి ఈ ఉత్తర ప్రాంతంలో అలాగే పడమర ప్రాంతంలో ఆయన ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రాంతాలలో అక్కడ రాజ్య వ్యవస్థ ప్రారంభించడం జరిగినట్టు, అంతేకాదు ఆ చుట్టుపక్కలంతా కూడా పర్వతాలతో నిండిపోయి ఉన్నట్టు రాజ్య వ్యవస్థ ప్రారంభించినట్టుగా చూస్తూ ఉన్నాం. వారు అక్కడ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకొని, అంటే అది ఆల్మోస్ట్ ఆల్ ఇరాన్ ప్రాంతం, అది ఆ ఇరాన్ ప్రాంతాన్ని అంతటిని కూడా ఆక్యుపై చేసుకొని జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికీ మనం 3 చూసాం. మనం 4వ కుమారుడైనటువంటి యవాన్, అంటే జవాన్, ఈ 4వ కుమారుడు వెస్టర్న్ ఏషియా సైడ్ లో గ్రీసు దేశానికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యవాను కల్చర్ ని కానీ మనం చూసినట్లయితే యవాన్ యొక్క డిసెండెంట్స్ అంతా కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ద్వీపాలన్నింటినీ కూడా వీరు ఆక్యుపై చేసుకున్నారు. అంతేకాదు డిసెండెంట్స్ అందరూ కూడా గ్రీకు నాగరికతకి మూలంగా చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా అనేక ద్వీపాలని ఆ చుట్టుపక్కల ఆక్యుపై చేశారు. అక్కడ సముద్రము ద్వారా, అక్కడ ఉన్నటువంటి నీటి ద్వారా వీళ్ళంతా కూడా వ్యాపారము, వాణిజ్యాలను జరపటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మరొక కుమారుడు గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే 5వ కుమారుడైనటువంటి తుబాల్ను మనం చూసినప్పుడు మనకు ఆయన యొక్క జీవితంలో జరిగింది ఏంటంటే ఆయన కూడా ఏషియా మైనర్ ప్రాంతాలలో ఒక భాగంలో ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతను బ్లాక్ సీ ఏరియాని, అదేవిధంగా జార్జియా అనేటువంటి ఆ ప్రదేశాలన్నింటినీ కూడా ఆక్యుపై చేసుకొని అక్కడ ఆయన వాణిజ్యం ప్రారంభించాడు. ఆయన చేసే పని ఏంటంటే ఇనుము పనిముట్లు, అంటే లోహముతో అనేకమైనటువంటి పనిముట్లను తయారు చేసే వ్యక్తిగా ఈ యొక్క తుబాల్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కొంత భాగమైనటువంటి పర్వత ప్రాంతాలను కూడా ఆక్యుపై చేసుకొని అక్కడ కూడా రాజ్యమేటాన్ని మనం చూస్తూ ఉన్నాం. 6వ కుమారుడుగా మెషకు యొక్క సంతతంతా కూడా యోధులుగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా చాలా బలము కలిగినటువంటి వాళ్ళు, యుద్ధంలో నైపుణ్యము ఉండినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు కూడా టర్కీ, అదేవిధంగా జార్జియా ప్రాంతాలలో కొంత భాగము, చివరి భాగాలలో వారు నివసించినట్లు మనం చూస్తూ ఉన్నాం. 7వ కుమారుడైనటువంటి టైరస్ గురించి మనం చూసినట్లయితే ఆయన
సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా నివసించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఈయన ఎక్కువగా పడవల ద్వారా వాణిజ్యం చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీరున్నటువంటి ప్రదేశాన్ని కనుక మనం చూసినట్లయితే బాల్కను మరియు గ్రీసు ఈ రెండు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకొని అక్కడ నివసించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. టైరస్ మేజర్ గా తను ప్రయాణం చేసినటువంటి ప్రాంతంగా మనం చూసినట్లయితే యూరప్ లో ఎక్కువ ప్రాంతాన్ని ఆక్యుపై చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. యాపేతు కుమారులైనటువంటి గోమరు, మాగోగు, మదాయి, యాపేత్, తుబాల్, మెషక్, టైరస్ ఈ 7 డిఫరెంట్ ఏరియాలలో వారు అనేకమైన ప్రదేశాలని ఆక్యుపై చేసుకొని అక్కడ వారు ఆ పట్టణాలలో నివసిస్తూ ఉన్నారు. మనం క్రొత్తగా గాని మనం చూసినట్లయితే అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో గాని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో గాని మనం చూసినట్లయితే ఈ మాగోగు ప్రాంతం గురించి చాలా క్లియర్ గా కనపడతా ఉంటది. అంటే ఆ రష్యా ప్రాంతం అన్నమాట అది. కనుక దీన్ని ఇంకా డెప్త్ కి వెళ్ళాలంటే ఇంకా చాలా లోతుకి వెళ్ళి చెప్పవలసిన పరిస్థితి కూడా ఉంది. దాని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీ కొరకు ఈ యాపేతు యొక్క కుమారుల గురించి మాట్లాడాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో 2వ కుమారుడైనటువంటి షేము యొక్క చరిత్రే ప్రధానమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు కలిగినటువంటి కుమారులు, వారి ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నామో వారి ద్వారా ఈ చరిత్రను తెలుసుకుంటానికి నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా ఈ యొక్క ఎపిసోడ్ ను చూడండి. జేకబ్ లేడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ ని ఆదరించండి. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అనేకులకు మీరు సాక్షులుగా ఉండలాగున ఈ యొక్క సువార్త సేవలో పాలిభాగస్తులవ్వాలని, మీరు దీన్ని ఫార్వర్డ్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామమున కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. జేకబ్ లేడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.